హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మనకు కాఫీ ప్లాంటేషన్ కోసము నాందిలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ అక్కడ పనిచేసే వాలంటీర్స్ కానీ ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ మాటలు విందాం. చూడండి ఫ్రెండ్స్, వినండి. ఒక 40 నిమిషాలు విందాము. 40 సెకండ్లు అనమాట మినిమం వింటే వాళ్ళొక మాట అర్థమవుతుంది మీకు. చూస్తున్నారు కదా, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అని చాలా బాగుంది కదా, చాలా బాగుంది అండి. మన రైతుల్ని ఇంత మెరుగుపరచాలి, ఇంకా పంట దిగుబడి రావాలని చెప్పి ఎంత నీటి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈరోజు అయితే మా నాంది వాళ్ళు ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ పనిచేసే వాలంటీర్స్ కానీ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారంటే అంత చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ట్రైబల్స్ అంతా పని 24 గంటల పనిలోనే ఉంటాము. కానీ ఇటువంటి మొక్కల్ని మనం ఎలా ఎడింగ్ చేయాలి, లేదంటే ఆ బ్రాంచెస్ని ఎలా కట్ చేయాలి, వచ్చిన పూతల్ని ఏ విధంగా ఉంచాలి, అక్కడ వచ్చినటువంటి ఆ కొమ్మలు ఉన్నాయి కదండి, అది కనిపించే ఆ కొమ్మల్ని ఏ విధంగా సేకరించాలి, అక్కడ ఉన్నటువంటి ఆ కొత్తగా వచ్చిన మొక్కలు ఎలా కట్ చేయాలని అనేది ట్రైనింగ్ క్లుప్తంగా ఇస్తున్నారండి. వీళ్ళు సంవత్సరానికి 50 మొక్కలు ఇస్తాము, ఆ చచ్చిపోయినా బతికినా మీరు ఇంకా వేసుకోవాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, మన రైతులు డెవలప్ అవ్వాలి అని చెప్పి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తారండి. వీళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారండి మన నాంది వాళ్ళు. చూసుకుందా, వాళ్ళు ఈ నాంది డెవలప్ అవ్వడానికి కారణం ఇటువంటి పనులు చేసి మన రైతుల్ని ఎంత చక్కగా అవగాహన కల్పిస్తూ ఆదాయం ఎలా పొందాలి అని చెప్పి నాంది సంస్థలు వాళ్ళు ఒక స్థపనతో మనకు ఇస్తున్నారు. కానీ మనం మొక్కలు వేస్తున్నాము, మన బ్రాంచెస్ని కట్ చేయకుండా వదిలేస్తున్నాం అనమాట. చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ కట్ చేసి దులుపుతారు. ఇక్కడ మనం కట్ చేసి ఉంటాయి కదండి, ఆ బ్రాంచెస్ కొమ్మలు ఉంటాయి కదా, కొత్తగా వచ్చిన మొక్కలు ఆ సైడ్ పిలకలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి అలా వదిలేసి పెద్ద సెట్లు అయితే ఈ విధంగా దులపాలని ఈయన మా బ్రదర్ చూస్తారు కదా. ఈయన నాందిలో పనిచేసే ఎంప్లాయీస్ అన్నమాట. చూస్తారు కదా, మనమైతే నాటు కత్తిలు కానీ లేదంటే ఇటువంటి మనం వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే కత్తిర ఒకటి ఉంటుందండి, ఆ గ్రేడింగ్ చేసే కత్తిర ఒకటి ఉంటుందండి, ఆ బ్రాంచెస్ తీయడానికి చూసాం కదా. లేదంటే చేయితో తీసేయాలి, లేదంటే ఆ కత్తిర ఉంది కదా, ఆ కత్తిరతోనైనా కత్తిరించాలని మనకు ఎంత చక్కగా ట్రైనింగ్ చూస్తాను కదండి. కత్తిర ఉంది కదా, వాటితోనే చేయాలి. కానీ నాటు కత్తిర కానీ మనం వాడే కత్తులు కానీ ఇంట్లో అది ఏంటి వాడకూడదు. ఎందుకంటే వాటిలో విషం అనేది ఎక్కువ ఉంటాయండి. ఆ విషం వల్ల మొక్క చనిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ట్రైనింగ్ మనకు చాలా చక్కగా ప్లాంటేషన్లో తీసుకెళ్ళిస్తున్నారండి. మనం వాళ్ళు చెప్పే వాటికన్నా ప్లాంట్ తీసుకెళ్ళి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూసారు కదా ఫ్రెండ్స్. అవి చేయాలి. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మనకు ఆయన ఎలా చెప్పారు ఆ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలు ఎక్కువ పెరిగిపోతున్నాయి బ్రదర్, మీది పొట్టిగా ఉండాలి, మీరు బ్రాంచెస్ కట్ చేయలేదు అన్నారు. మాకు తెలియదు కదా బ్రదర్, అప్పుడుకి నేను బయట ఉండేవాడిని, నేను చదువుకోవడానికి వెళ్ళిన వాడిని, నాకు అందుకు రాదు. ఇంట్లో అయితే ఇలా వదిలేసాను, నేనైతే నీట్గా చేసుకుంటాను. ఇప్పటి నుంచి నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్. చూడండి మా యొక్క దిగుబడి రావడం కోసం ఎంతైనా కష్టపడవచ్చండి, చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈ కాఫీ అంతా అరకు కాఫీ ఆర్గానిక్ అండి. ఇక్కడ కాదు, దేశం నుంచి విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా మనకు కాఫీ అనేది చాలా బాగా అవుతుందండి. ఈ కాఫీ ఒకటి మనకు ఆర్గానిక్ అవడం వల్ల అన్ని స్టేట్లో, అన్ని కంట్రీస్లో మనకు అనేది మంచి పేరు ఉంది. అరకు కాఫీ అనేది మంచి పేరు ఉందండి, మంచి డిమాండ్ కూడా ఉంది. ఇది ఆర్గానిక్ కాఫీ. ఈ బ్రాంచెస్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఇది కనిపిస్తున్నాయి కదండి, ఆ గింజలు అనేది పెరుగుతాయి అన్నమాట. కొత్తగా వచ్చిన మొక్కలు పిలకలు ఉంటాయి కదా, అది కట్ చేయాలి. 2-3 ఉంటే కట్ చేసి ఒకటి వదిలేయాలి అనమాట. ఇయర్ కనిపిస్తుంది మొక్క కాపీ వచ్చిన ఆ గింజ ఆ లైన్లో వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి రాకపోవచ్చు. మళ్ళీ కొత్త బ్రాంచ్ ఉన్నాయి కదా, కొత్త బ్రాంచ్ రావచ్చు అనమాట. అందుకే 2 పిలకలు ఉంటే ఒక పిలకలు వదిలేయాలండి. పైన మాత్రం కాపీ అయిపోయిన తర్వాత దగ్గర కట్ చేయాలని ఆయన చెప్పారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు ఆయన ట్రైనింగ్లో, మనం వినాలి. కానీ ఆ ట్రైనింగ్లో వినటం మేము పట్టించుకోవడం మానేస్తాం. కానీ ఎంత చక్కగా ఇస్తాం చూడండి ట్రైనింగ్. ఇది తీస్తే ఈ కాండం తీస్తాం కదండి, ఈ కాండం వల్ల ఈ గింజలు అనేది పెద్ద పెరుగుతాయి అన్నమాట. పెరగడం బట్టి మనకు ఆ గింజలు ఎంత బలంగా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. మనం నాందిలో పనిచేసే వాలంటీర్స్ కానీ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. వాళ్ళు ఎవ్రీడే ప్రతిరోజు మన కోసం పనిచేస్తూ ప్రతిరోజు వాళ్ళు ఇలా చేయండి, మనకు దిగుబడి వస్తుంది, మేము చేయలేకపోతున్నాం, ఇచ్చే యూరియాలు వేయండి, మనం గత్తం ఇస్తారు వాళ్ళు. యూరియాలు కాదు, గత్తం ఇస్తారు, ఆర్గానిక్ గత్తం అన్నమాట. కొన్ని మొక్కలు కట్ చేసి వాటికి గత్తం తయారు చేసి ఇస్తారనమాట. వాటిని మనం వేసుకుంటే కేజీ
ఒక మొక్క కేజీ వాళ్ళని 50 మొక్కలకి 50 కేజీలు ఇస్తారండి. అవి ఖచ్చితంగా వాడాలి. అది వాడితే ఈ ఆకులు ఉన్నాయి కదండి పచ్చగా రాకుండా ఈ విధంగా బ్లాక్గా రావాలండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది. ఆ విధంగా రావాలి. మనకైతే మంచి భూమి, సారవంతమైన భూమి ఉంది కాబట్టి ఇది ఆ విధంగా ఉంది. కొన్ని ప్రాంతంలో ఏంటంటే ఆ పచ్చగా వచ్చేస్తాయి అన్నమాట ఆకులు. అలా రాకూడదు. ఎప్పుడైతే మనం నల్లగా ఉంటే అప్పుడే బాగుంటుందని, ఆ సూర్యరశ్మి బాగా తీసుకుంటుంది అని మాకు అర్థమవుతుందండి. మనం ఇలా క్లీన్ చేయకపోతే చూడండి, ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఎక్కువ క్లమ్జీగా ఉన్నా మన సూర్యరశ్మి తగలదు. వాటి వల్ల మనకి ఏంటంటే ఆ చెట్లు అనేది పూతలు కానీ ఆ గింజలు కానీ మనకు పెరగడానికి స్కోప్ ఉండదన్నమాట. అందువల్ల మనం ఈ చేసే పని నీట్గా చేస్తే, చూడండి కట్ చేస్తాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు అది ఆ బ్రాంచెస్లో అనమాట మొక్కలు ఆ బ్రాంచెస్ ఉన్నది కట్ చేసేస్తే మాకు చాలా నీటి పెరుగుతాయండి గింజలు. మనకైతే నాంది సంస్థలు ఎటువంటి ప్రాఫిట్ పొందకుండా మనకు ప్రాఫిట్ పొందండి అని రైతులకు మాత్రం చాలా నీట్గా అవగాహన కల్పిస్తుందండి. మంచి మొక్కలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినట్టు మొక్క ఇవ్వట్లేదు.